ఈరోజు మీరు మీ సొంత చిన్నాన్న సంగారెడ్డికి వెన్నుపోటు పొడిచారు, ఈ 5 మండలాల్లో ఉన్నవాళ్ళు. ఆ తర్వాత నా దగ్గర చేరి పదవులు అనుభవించి సంపాదించుకొని నాకు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వెళ్ళారు. సంగారెడ్డికి నన్ను వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి భానుప్రకాష్కి వెన్నుపోటు పోయడం పెద్ద విషయమా? పెద్ద విషయమా చెప్పండి. సంగారెడ్డి ఏమో సొంత చిన్నాన్న ఒకరికి, మిగతా వారికి రాజకీయ భిక్ష 30-35 ఏళ్ళుగా రాజకీయ భిక్ష పెట్టిన ఒక రాజకీయవేత్త. ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక స్థాయిలో వాళ్ళ పిల్లలు వాళ్ళు సెటిల్ అయ్యారు అంటే సంగారెడ్డి గారి వల్ల. అలాంటి పెద్ద మనిషినే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు నాతో చేరి జీవితంలో ఒక రాష్ట్ర పదవి కూడా పొందని వాళ్ళకి రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చాము. అధికారం వచ్చాక టెంపుల్ చైర్మన్ కానీ కార్పొరేషన్ చైర్మన్ ఎలా వచ్చాయి? ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యే లెటర్ లేకుండా ఎవరికి స్టేట్ పోస్టులు అనేది రావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు. ఆ లెటర్ కూడా మీరు ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో మీరు చూశారు. వాళ్ళు చెప్పుకోవచ్చు మాకు రోజమ్మ ఇవ్వలేదని, కానీ వాళ్ళ మనసాక్షికి తెలుసు కదా సింగేరి కోనకు వచ్చి ఏ విధంగా వాళ్ళు ఆశీర్వాదం తీసుకెళ్లారు అనౌన్స్ అయితే. ఆ లెటర్ కూడా జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన లెటర్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వాట్సాప్ లో పెడతారు. సో ఒక రాష్ట్ర స్థాయి పదవులు మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇచ్చాము. అధికారంలోకి వచ్చాక గౌరవమైన చైర్మన్ స్థానాలు, టెంపుల్ చైర్మన్ కానీ, మరి ఈడీగా కార్పొరేషన్ చైర్మన్ కానీ, మరి మిగతా వాళ్ళకు జడ్పీటీసీలు, ఎంపీపీలు ఏ విధంగా మనం చేసామో మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. సో ఈరోజు కేవలం వెన్నుపోటు పొడవటమే ధ్యేయంగా పెట్టుకున్న మీరు వెన్నుపోటు పార్టీలో చేరి మళ్ళీ మా గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని అంటున్నాను. ఎందుకు ఇది అంటున్నాను అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదా? చేశారా లేదా? మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు మీకు ఎమ్మెల్యే నచ్చలేదంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక నియోజకవర్గంలో వెళ్ళి పని చేయాలి, లేదా ఎంపీ గారికి పని చేయాలి. అవునా కాదా? రోజమ్మ నచ్చలేదు, నువ్వు నగిరిలో పని చేయద్దు, తిరుపతికి పో. ఇన్ఛార్జిగా మిమ్మల్ని వేశారు కదా, కాళహస్తికి ఒకరిని వేశారు, అనంతపురంలో ఒకరిని వేశారు. అక్కడికి వెళ్ళి చేయండి, పుంగునూరుకి వెళ్ళి చేయండి, తిరుపతికి వెళ్ళి చేయండి. అంతేగాని 30 ఏళ్లుగా వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కండువా కప్పుకున్నారు అంటే మీ దిగజారు రాజకీయం ఏంటి? మీకు నన్ను మాట్లాడే అర్హత ఉందా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. సో ఈరోజు మనం వాళ్ళని పక్కన పెట్టేయండి, వాళ్ళకి అదే పని. కాబట్టి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ. ఈ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా జగనన్న మీద అభిమానంతోనే పనిచేస్తున్నాం. పదం వస్తుందో, కాంట్రాక్ట్ వర్క్ వస్తుందో, లేదా ఇంకోటి వస్తుందని మనం ఎవరు ఆశించి పనిచేసిన వాళ్ళం కాదు. అందరం కూడా జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుంటుంది, ప్రజలకి మంచి చేస్తారు, మన ఊర్లు డెవలప్ అవుతాయన్న ఒక మంచి ఉద్దేశంతో మనం జగనన్నని గెలిపించుకున్నాం. జగనన్నని గెలిపించుకున్నాక ప్రతి సచివాలయం అంటే వార్డు సచివాలయం, గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్న లబ్ధిదారులు, పేదవాళ్ళు మేనిఫెస్టోలో మనం ఇచ్చిన వాటికి ఎవరెవరు అర్హులో ఐడెంటిఫై చేశాక ఆయన ముఖ్యమంత్రిగా అయిన మొదటి రోజు నుంచే, మొదటి సంవత్సరం నుంచే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కులం, మతం, పార్టీ చూడకుండా. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు మన దగ్గర అన్ని తీసుకొని మనకు మోసం చేసి ఓటు వేయకపోయినా మోసం చేసినందుకు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారా లేదా? మీ పార్టీ అని చెప్పి మీరు ఓటేస్తున్నారు, కనీసం మీకైనా చేస్తున్నారా? సూపర్ 6 కానీ మేనిఫెస్టోలోనని ప్రతిసారి ఎన్నికల్లో అధికారంలో రావటం ముందు ఏ విధంగా వాగ్దానాలు చేస్తారు, అధికారంలోకి వచ్చాక ఆయన ఏ విధంగా ప్రజల్ని మోసం చేసుకుంటూ వెళ్తున్నాడో కళ్ళారా చూస్తున్నాం. అందుకే ఈరోజు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులకి, ప్రజాప్రతినిధులకి, పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం మనం ఎందుకు చేస్తున్నామంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినప్పుడు
అది ప్రతి ఆఫీస్లోనూ, ప్రతి ఎమ్మెల్యే దగ్గర, ప్రతి మండల ఆఫీస్లో కూడా ఎవరు వచ్చినా ఏం చెప్పాము మనం, అది చేసామా లేదా అనేది ప్రతిరోజు చూసుకొని చేయని వాటిని చేస్తూ ముందుకు వెళ్ళే కార్యక్రమం మనం చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి ఒక్కటి ఇస్తూ, అవి కాకుండా అడిషనల్ గా సూపర్ 6 ఇస్తాను, మేనిఫెస్టోలో ఉన్న 143 ఐటమ్స్ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎప్పటిలాగే ఆ మేనిఫెస్టోని డస్ట్బిన్ లో పెట్టేసి దాని గురించి పట్టించుకోకుండా అన్ని చేసేస్తాను, చేయలేదని ఎవరైనా మాట్లాడితే వారికి నాలిక మందమని సిగ్గు లేకుండా ఒక సీఎం స్థాయి వ్యక్తి అబద్ధాలు చెప్పడం మీరు గమనించారు. అందుకే వారి మేనిఫెస్టో ఏంటి, వారు ఏం చెప్పారు అని ఈరోజు వాళ్ళకి గుర్తు చేస్తూ గడప గడపకి కార్యక్రమాన్ని ఇది తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దాంట్లో సూపర్ 6 తో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వస్తుంది. ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టారు. ఇది చేయడానికి కుదరదు, అంత డబ్బు లేదు, ప్రజల్ని మోసం చేయడం ఇష్టం లేక ఆ రోజు బీజేపీ వాళ్ళు దీనికి దూరంగా ఉన్నారు. మీరు గమనించారు కదా, ఆ రోజు మేనిఫెస్టోని టచ్ చేయకుండా దూరంగా నిల్చున్నారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో వెనక బ్యానర్లు, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇద్దరి సంతకాలు. ఇప్పుడు సంతకం పెట్టి మోసం చేస్తే ఏమంటారు, చీటర్ అంటారు. చీటింగ్ కేసు పెట్టాలి, 420 కేసు. మరి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ 420 కేసు పెట్టాలా వద్దా? ఖచ్చితంగా పెట్టారు కదా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, ఆఖరికి చదువుకుంటున్న చిన్న పిల్లల్ని కూడా ఎలా మోసం చేశారో మీరందరూ కళ్ళారా చూశారు. ఆ రోజు ఏం చెప్పారు, ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి 1500, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 60 ఏళ్ళు లోపల ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకిస్తాము, సంవత్సరానికి 18,000 ఇస్తాము అన్నారు. మరి ఇప్పుడు ఎంత, ఎన్ని నెలలు అయింది? 13 నెలలు అయింది. మన రాష్ట్రంలో 2,70,00,000 మంది ఈ ఆడబిడ్డ నిధికి అర్హులు. మరి ఈ 2,07,00,000 మంది ఆడబిడ్డల్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రతి నెల ఇస్తానన్న 1500 ఈ 13 నెలలకి కలిపితే 35,100 కోట్లు, దాదాపుగా 35,000 కోట్ల పైగా. మరి చీటింగ్ చేసిన వాళ్ళ మీద చీటింగ్ కేసు 420 కేసు పెట్టాలా వద్దా? పెట్టాలి కదా. మరి ఈరోజు సిగ్గు లేకుండా ఒక అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు అంటాడు, ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలంట. మరి ఇన్నిసార్లు మంత్రిగా చేసిన నీకు, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడుకి మరి ఇది ఇచ్చేటప్పుడు తెలీదా మేనిఫెస్టోలో ఇది మనం చేయగలమా లేదని? అంటే ప్రజల్ని మోసం చేయాలి, ప్రజల్ని చీటింగ్ చేయాలి, మనం అధికారంలోకి రావాలి కాబట్టి ఏదైనా చెప్పచ్చు అన్న ఒక్క దొంగ ఆలోచనతోనే ఈ మేనిఫెస్టోని మీరు ఇచ్చారా